హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మమ్మీస్ వన్. నేను మీ దేవిని. ఈరోజు మన ఛానల్లోని మీ అందరికీ ఎంతో ఇష్టమైన ఐస్ క్రీమ్ కేక్ని బ్లాక్ ఫారెస్ట్ ఫ్లేవర్లో ఎలా చేయాలి, ఎంత ఈజీగా చేసుకోవాలి అనేది చెప్తాను. దీంతోపాటు ఐస్ క్రీమ్ కూడా మనం చేసుకోవచ్చండి. అది ఎలాగా కూడా ఈ వీడియోలోనూ కూడా చెప్తానమాట. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీరు కూడా మీ ఇంట్లో వాళ్ళకి చాలా ఈజీ ప్రాసెస్లో చేసి పెట్టచ్చు. ఇప్పుడు వస్తుంది సమ్మర్ కదండి, ఎంతో టేస్టీగా ఉండే ఈ ఐస్ క్రీమ్ కేక్ని కూడా మీరు చేసేయవచ్చు అనమాట. సో దానికోసం మనం ముందుగా ఐస్ క్రీమ్ని అయితే ప్రిపేర్ చేసుకుందాం. ఐస్ క్రీమ్ కోసం నేను 1 కప్ పాలను అయితే తీసుకుంటున్నాను. ఇవి పచ్చి పాలేనండి. మీ దగ్గర మరబెట్టి ఉన్న పాలనైనా తీసుకోవచ్చు, కాకపోతే చిక్కగా ఉండాలన్నమాట. సో ఆ తర్వాత 1/2 కప్పు షుగర్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ అనేది వేసుకోవాలి. మీ దగ్గర కస్టర్డ్ పౌడర్ ఉన్నా పర్వాలేదు, కాకపోతే కార్న్ ఫ్లోరే వేసుకోవాలన్నమాట. అది 2 స్పూన్స్ వేసిన తర్వాత 2 స్పూన్స్ పాల పౌడర్ అని వేసుకోవాలి. మిల్క్ పౌడర్ని 2 టేబుల్ స్పూన్ వేసుకొని ఇవన్నీ మంచిగా కలిసిపోయేటట్టు బ్లెండ్ అయ్యేటట్టుగా కలుపుకోవాలి, స్టవ్ మీద పెట్టకుండా. ఇవన్నీ బాగా మిక్స్ అయిన తర్వాత మనం మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ మీద పెట్టుకొని అలా కలుపుతూ ఉంటే మనకి పాలు అనేవి చిక్కబడతాయి అన్నమాట. సో ఇలా చిక్కబడుతున్న ప్రాసెస్లోనే మనం మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని కలుపుతూ ఉండాలండి. ఎక్కడ మాడకూడదు, మాడితే రెసిపీ అంతా టేస్ట్ మారిపోతుంది అనమాట. సో ఇలా మరుగుతూ ఉన్నప్పుడు పాలు అనేవి బాగా చిక్కబడతాయి. ఇలా చిక్కబడిన తర్వాత మనకి కరెక్ట్ క్వాంటిటీకి రావాలి అంటే మనం ఇలా చిక్కబడిన తర్వాత గరిటెను ఒకసారి బ్యాక్ సైడ్ తిప్పి ఇలా లైన్ గీస్తే ఫామ్ అయితే మనకి పాలు అనేవి రెడీ అయిపోయినట్టేనండి. ఇప్పుడు ఈ పాలని స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారబెట్టుకోవాలి. ఇలా మేగడ కట్టకుండా పూర్తిగా చల్లారబెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. మేగడ కడితే మళ్ళీ మిక్సీ చేసుకునే అవసరం ఉండకుండా ఇలా చల్లారబెట్టుకోవాలన్నమాట. సో ఇలా చల్లారే లోపు మనం 1 కప్పు క్రీమ్ని అయితే తీసుకుంటున్నాను. నేను విప్పింగ్ క్రీమ్నే తీసుకుంటున్నాను. మీ దగ్గర అమూల్ క్రీమ్ ఉన్నా సరే పర్వాలేదండి. అలాగని ఇంట్లో ఉన్న క్రీమ్ని అయితే అస్సలు యూజ్ చేయకూడదు. ఇలా విప్పింగ్ క్రీమ్ అయినా లేకపోతే అమూల్ కప్ క్రీమ్ అయినా పర్వాలేదన్నమాట. ఇవి 1 కప్ తీసుకొని మనం హ్యాండ్ బ్లెండర్ తోటి బాగా బ్లెండ్ చేసుకోవాలి. మనం కేక్కి ఎలా బ్లెండ్ చేసుకుంటాం, థిక్గా అయ్యేంత వరకు బ్లెండ్ చేసుకుంటాం కదా, దీనికి సాఫ్ట్ పీక్స్కి వచ్చేంత వరకు బ్లెండ్ చేసుకుంటే సరిపోతుందండి. మరి కేక్ చేసుకునేంత పీక్స్కి అయితే అవసరం లేదు. సాఫ్ట్ పీక్స్ అంటే మనం స్పాచులా తోటి ఇలా క్రీమ్ తీసి కిందకి పడేటట్టుగా ఉంటుంది. దీన్ని సాఫ్ట్ పీక్స్ అంటారన్నమాట. అదే కేక్ చేసుకుంటే మాత్రం థిక్ పీక్స్కి వచ్చేంత వరకు బేక్ చేసుకుంటాం కదా. ఆ తర్వాత ఇందులోని 1 కప్పు మిల్క్ మేడ్ అనేది వేసుకుంటాము. మిల్క్ మేడ్ వేసుకున్న తర్వాత మనం 1/2 కప్పు మనం ముందుగా పాలని రెడీ చేసుకున్నాం కదా, అది 1/2 కప్ వరకు ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ మిల్క్ మేడ్ ముందుగా రెడీ చేసుకున్న పాలని ఈ 3 కలిపి ఒకసారి బాగా మెల్లి బ్లెండ్ చేసుకోవాలన్నమాట. సో ఇలా బ్లెండ్ చేసుకునేటప్పుడు మీకు నచ్చిన ఫ్లేవర్స్ ఎసెన్స్ ఏవైనా యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే బ్లాక్ ఫారెస్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. మీరు ఐస్ క్రీమ్ని ఏ ఫ్లేవర్లో రెడీ చేసుకోవాలనుకుంటున్నారో ఆ ఫ్లేవర్ ఎసెన్స్ని అయితే వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనకి ఐస్ క్రీమ్ మిశ్రమం అయితే రెడీ అయిపోయిందండి. ఇలా ఇది ఒకటి రెడీ చేసుకుంటే మనకి నచ్చిన ఫ్లేవర్లోని బటర్ స్కాచ్ అయినా, వెనీలా అయినా, స్ట్రాబెర్రీస్ అయినా, పైనాపిల్ అయినా ఏవైనా చేసుకోవచ్చండి. ఇందులో మనకి నచ్చితే పైనాపిల్ అయితే పైనాపిల్ క్రష్ వేసుకోవచ్చు, బటర్ స్కాచ్ అయితే బటర్ స్కాచ్ క్రష్ వేసుకోవచ్చు. ఇలా మీకు నచ్చిన విధంగా క్రష్లు కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. నేనైతే ఇందులోని చాకో చిప్స్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇలా యాడ్ చేసుకొని మీరు ఐస్ క్రీమ్ కూడా ఐస్ క్రీమ్ మౌల్స్లో వేసి ఇదే ప్రాసెస్ని మీరు ఐస్ క్రీమ్ మౌల్స్లో వేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటే మీకు ఐస్ క్రీమ్ కూడా రెడీ అయిపోతుంది అనమాట. సో నేనైతే ఐస్ క్రీమ్ కేక్ని ప్రిపేర్ చేద్దామని నేను ఇందులోని ఇది పక్కన పెడుతున్నాను. ఇప్పుడు ఐస్ క్రీమ్ కేక్ చేయడం కోసం ఇలాంటి మౌల్స్ అనేది కంపల్సరీగా ఉండాలండి. దీనికి ఒక సైడ్ని లాక్ ఇస్తారు. ఈ లాక్ కనుక ఓపెన్ చేస్తే కింద ప్లేట్ అనేది రిమూవ్ అవుతుంది అనమాట. మనకి ఇది ఐస్ క్రీమ్ కేక్స్కి బాగా యూజ్ అవుతుంది. సో ఇది ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇందులోని ముందుగా నేను కేక్ అనేది ప్రిపేర్ చేసుకున్నాను, చాక్లెట్ కేక్ని. ఈ చాక్లెట్ కేక్ నేను చాలా పల్చగా బేక్ చేసుకున్నానండి. ఎందుకంటే కట్ చేసుకునే ఇంకా అవసరం లేకుండా చాలా థిక్ లేయర్ కాకుండా పల్చగా లేయర్ అనేది బేక్ చేసుకున్నాను. ఆ లేయర్ మొత్తం ఈ మౌల్లో పెట్టుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఐస్ క్రీమ్ మొత్తం
ఈ కేక్ మీద వేసుకుంటున్నాను అనమాట. సో ఇదంతా నేను ఒక 1/2 kg కేక్ వచ్చేలాగా వస్తుందండి. నేను 7 inches కేక్ టిన్నులో అయితే ఇది బేక్ చేసుకుంటున్నాను కదా. మళ్ళీ మనం కేక్ మన ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసేటప్పుడు కూడా అదే 7 inches కేక్ టిన్నులోనే మనం బేక్ చేసుకోవాలన్నమాట. సో మొత్తం ఐస్ క్రీమ్ వేసుకున్న తర్వాత ఒక 4-5 సార్లు ఇలా బాగా ట్యాప్ చేస్తే లోపల ఎయిర్ బబుల్స్ అనేవి పోతాయి. ఆ తర్వాత మనం దీన్ని 8 hours ఫ్రిడ్జ్లో పెడతాం కాబట్టి పైన ఐస్ అనేది ఫామ్ అవ్వకుండా ఇలా క్రింగ్ ర్యాప్ అనేది పైన పెట్టేసుకుంటే ఐస్ క్రిస్టల్స్ అనేవి ఐస్ క్రీమ్ మీద పడకుండా నీట్గా ఉంటుంది. ఇది ఇప్పుడు 8 hours డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటే మనకి ఓవర్ నైట్ మనకి ఐస్ క్రీమ్ అనేది మంచిగా సెట్ అయిపోతుందండి. నేను నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత కేక్ని తీసి చూపిస్తున్నాను. మనకి ఆ పైన ఉన్న ఐస్ క్రీమ్ మొత్తం బాగా సెట్ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని పైన రిమూవల్ ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. సైడ్ ఉన్న క్లిప్ని ఓపెన్ చేస్తే మనకి చక్కగా ఈ ఐస్ క్రీమ్ కేక్ అనేది ఈజీగా డిమోల్డ్ అయిపోతుంది అనమాట. సో అందుకని ఇలాంటి మౌల్డ్ ఉంటే మనకి చాలా ఈజీగా అయిపోతుందండి. సో ఇప్పుడు దీన్ని మనం ఇలా అయినా సర్వ్ చేసుకోవచ్చు, లేదు అంటే దీని మీద మనం క్రీమ్ అయినా పెట్టుకోవచ్చు, లేదంటే ఏదైనా మీకు నచ్చిన డిజైన్ అయితే యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఈ కేక్కి బ్లాక్ ఫారెస్ట్ కేక్ కాబట్టి నేను చాక్లెట్ డ్రిప్పింగ్స్ అయితే ఇస్తున్నాను. ఆ తర్వాత పైన కూడా చాక్లెట్ తోటి ఫుల్గా కవర్ చేసేస్తున్నాను అనమాట. చాక్లెట్ గనాష్తో పైన సైడ్ అంతా డ్రిప్పింగ్ ఇచ్చి పైన కూడా ఫుల్ లోడ్ చాక్లెట్ కాబట్టి నేను పైన మొత్తం అంతా చాక్లెట్ స్ప్రెడ్ చేసి ఆ పైన డార్క్ కాంపౌండ్ ఉంటుంది కదా, డార్క్ కాంపౌండ్ని బాగా తురుముకొని ఆ పీసెస్ని అయితే పైన మొత్తం కవర్ చేసుకుంటున్నాను అనమాట. ఇదొక డిజైన్. మీకు ఇదే ప్రాసెస్లోని బటర్ స్కాచ్ కూడా చేసుకోవచ్చండి. మీకు నచ్చిన ఏవైనా సరే మీకు నచ్చిన విధంగా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా రెడీ చేసుకున్నాను. ఇది కొంచెం హైలైట్ అవ్వడం కోసం గోల్డ్ కలర్ స్ప్రింకల్స్ మధ్యన అయితే యాడ్ చేసుకున్నాను. ఇది చాలా సింపుల్ అండి ఐస్ క్రీమ్ కేక్ చేసుకోవడం. మీ ఇంట్లో కూడా మీ సమ్మర్ వస్తుంది కదా, మీ చేతులతో మీరు చేసి మీ పిల్లలకి కానీ మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి. చాలా టేస్టీగా ఉంటుంది. బయట కొనుక్కునే ఐస్ క్రీమ్ కేక్ కన్నా ఇంట్లో చేసుకునే ఐస్ క్రీమ్ చాలా హెల్దీ అండ్ ఇందులో ఎటువంటి ప్రిజర్వేటివ్స్ కలపలేదు కాబట్టి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ తిని ఎంజాయ్ చేయొచ్చు. చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసేయడమే కాదు, ఎలా వచ్చింది అనేది కూడా నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో పెట్టండి. అండ్ అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. నేను చేస్తున్న ప్రతి ఒక్క వీడియో మీ నోటిఫికేషన్లోకి అయితే వస్తుంది. అలాగే మీ అందరి సపోర్ట్ వల్ల నా ఛానల్ ఇంకా గ్రోత్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఉంటాను. బాయ్ బాయ్.